వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు పెండింగ్ నిధులైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. అయితే మనకు ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రోజు నుండి డబ్బులు అయితే జమ అవుతాయి. సో పడని వాళ్లకు ఈ తేదీ వరకు అయితే పూర్తిగా కంప్లీట్గా పడతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ఎంత వేశారు, అలాగే ఎవరెవరికి వేశారు, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వేశారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకు ఎన్ని ఎకరాల వారికి విడుదల చేశారేంటి ఇక్కడ చూసుకున్నట్లయితే నేటి నుండి ఖాతాల్లో డబ్బులు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎకరా భూమిలోపు వారికే డబ్బులు పడినట్లుగా తెలుస్తుంది. అయితే నేటి నుండి మనకు త్వరితగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆదేశించారు. జనవరి నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. దీంతో నేటి నుండి రైతు బంధు పంపిణీ ప్రక్రియ అయితే వేగవంతం అయితే కానుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్కి సంబంధించిన పెండింగ్ రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో వీటినైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా దానికి సంబంధించిన అమౌంట్ వేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మనకు ఈ పెండింగ్ రైతు బంధుకు సంబంధించిన నిధులు అనేవి అంచనా వేసి సో వీరందరికీ అనగా మనకు 1 ఎకరా ఉన్న భూమి వాళ్ళందరికీ డబ్బులు అయితే ఆల్రెడీ వేసేశారు. అయితే మిగిలిన వాళ్ళకు 2 ఎకరాలు, సో 3 ఎకరాలు ఉన్న వారికి వీళ్ళందరికీ ఏంటంటే మనకేంటంటే ఈ నిధులు అనేది విడుదల చేశారు. ఈ నిధులు అనేది మనకు జనవరి లాస్ట్ వరకు అనగా జనవరి 31వ తేదీ వరకు ఆల్మోస్ట్ రైతు బంధుకు సంబంధించిన పెండింగ్ నిధులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో జమ అయిపోతాయని చెప్పేసి ఇక్కడైతే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఉన్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి. బ్యాంకుల్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం విత్ ప్రూఫ్తో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్